ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమైంది. జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుండగా ఇవాళ జరిగిన పరిణామాలతో అది ఖాయమైపోయింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు తొలగించారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ రెడ్డి నూతన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఉన్న రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రతినిధులు, మంత్రుల ప్రోటోకాల్ ఫోటోలను తొలగించారు జీవన్ రెడ్డి అనుచరులు. దీంతో ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామా అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. శివ, జగిత్యాల జిల్లా కేంద్ర మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే పార్టీ మారతారని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి ఆయన ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలు తొలగించడమే ఇది వల్ల మనకైతే పూర్తి స్థాయిలో పార్టీ మారతారని చెప్పేసి సంకేతాలు అయితే ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మాజీ మంత్రికి సంబంధించి ఈ నివాసం ముందు అయితే ఉన్న ప్రోటోకాల్ అయితే ఇటు రాహుల్ గాంధీ ఫోటోతో పాటు ఇటు ఇతర ఏఐసిసికి సంబంధించిన ప్రతినిధులతో పాటు ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణకు సంబంధించిన మంత్రుల ఫోటోలతోటి ప్రోటోకాల్ ప్రకారం కూడా ఇంతవరకు అయితే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. వాటిని అయితే ఈ రోజు సోమవారం సాయంత్రం మాత్రం ఇటు జీవన్ రెడ్డి అనుచరులు అయితే వాటిని తొలగించారు. ఇప్పుడు దాని ప్లేస్ లో కూడా నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జనజీవనుడు అనే పేరుతోటి అయితే ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏ పార్టీలో చేరుతారన్నది సందిగ్ధం నెలకొన్నప్పటికీ కూడా కొంత సమయం అయితే తీసుకుంటారని మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఫ్లెక్సీలో దాదాపు హనుమాన్ జయంతి వరకు కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి, శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితిలో మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసిన అనంతరం మాత్రం కొంత గ్యాప్ తీసుకునే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సూచన మేరకే ఈ ఫ్లెక్సీలు మార్చినట్లు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు రాష్ట్ర మంత్రిగా కొనసాగిన ఆయనే కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాల అనుభవం అయితే ఏర్పాటు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం రాజీనామాకు సిద్ధమైనట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. జీవన్ రెడ్డి ప్రస్తుతం అయితే దాదాపు ఈ నెల 25న రాజీనామా చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా కూడా ఫంక్షన్ హాల్స్ కూడా చూస్తున్నట్టు కూడా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనుచరుల ద్వారా. ఇటు ఇప్పటి వరకు కూడా ఇటు స్థానిక మంత్రులతో పాటు కాంగ్రెస్ కు సంబంధించిన జెండాలతో కూడిన ఫ్లెక్సీలు అయితే ఉంటుండే. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ నివాసం వద్ద మాత్రం జనజీవనుడు అనే పేరుతోటి పూర్తి స్థాయిలో మాత్రం ఫ్లెక్సీలు అయితే మార్చిన పరిస్థితిలో మాత్రం ఖచ్చితంగా జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం నిన్న కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఇటు ప్రస్తుతం అయితే బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే పంపించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి తాను పార్టీ కష్టంగా మారుతానని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగనని చెప్పేసి కూడా అతను స్పష్టంగా మేడిపల్లి సత్యంకు చెప్పినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలోనే పార్టీ మారుతారని చెప్పేసి ఖచ్చితంగా మనకైతే తెలుస్తుంది. ఈ నెల 25న రాజీనామా చేసేందుకు కూడా జీవన్ రెడ్డి తన కార్యకర్తలతో సమావేశం. అయితే రాజీనామా తర్వాత జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది? పైగా జీవన్ రెడ్డికి ఇంతకాలం అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక సానుభూతి కొంత కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా, అదేమైనా కాంగ్రెస్ కి నష్టం చేసే అవకాశం ఉందా ఈ పార్టీ మారడం వల్ల? ఎస్ శివ, అయితే దాదాపు జీవన్ రెడ్డి పార్టీ మారుతారని చెప్పేసి ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు కార్యకర్తలతో కూడా చర్చించిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ కొంత సమయం ఆలోచన చేసి ప్రజల బద్దంగా ప్రజా క్షేత్రంలో పర్యటించిన తర్వాతే
తాను నిర్ణయానికి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా కార్యకర్తలతో అయితే సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని నష్టం చేసే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా తాను పార్టీలో నుంచి ఉంటే కలిసి పనిచేస్తానని చెప్పేసి కూడా సంజయ్ అయితే ప్రస్తుతం అయితే తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు అందిన సమాచారం మేరకు ఎమ్మెల్యే సంజయ్ కూడా తాను జీవన్ రెడ్డితో కలిసి పార్టీలో కొనసాగుతానని, అతను ఎవరు పార్టీ నుంచి వెళ్ళడం లేదంటూ కూడా వెళ్ళగొట్టడం లేదంటూ కూడా సంజయ్ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం రాజకీయంగా మాత్రం జీవన్ రెడ్డి మారతారని కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల ఏర్పాటైతే సరికొత్త చర్చకు దారితీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 25న మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసి తీర్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.